అంటే మీరు యాజ్ అ న్యూ టాలెంట్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ఇటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? లైక్ స్ట్రగుల్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, నేను లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ చేయలేదు, ఇప్పుడు కూడా నేను స్ట్రగుల్ చేయట్లేదు. నాకు స్ట్రగుల్ అంటే ఏంటో తెలియదు. వెయిట్ చేశారా? నాకున్న స్ట్రగుల్స్ ఇంకెవరికి అర్థం కావు. ఏంటి? కానీ వేరే వాళ్ళు నువ్వు స్ట్రగుల్ అయ్యావని ఆ స్ట్రగుల్స్ నేను లైఫ్లో చూడలేదు. స్ట్రగుల్ చేయకుండా ఉండాలని మా నాన్న 40 years హార్డ్ వర్క్ చేశారు. ఈ నా కొడుకు స్ట్రగుల్ అవ్వకూడదని మంచి చదువు ఇచ్చారు. తర్వాత ఆ పిచ్చోడు చదువు అన్నీ కంప్లీట్ చేసి ఈ చదువుకి నాకు సంబంధం లేదు, నేను సినిమాకి వెళ్ళిపోతానని వెళ్తుంటే అక్కడ కూడా మెయిన్గా నన్ను చదివించి వెళ్ళిపో అని చెప్పి పంపించారు. తర్వాత నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఫ్రైడే ఒక రిలీజ్ ఉంటే ఇది నా డెస్టినీ. మా అమ్మ నాన్న పాపం ఎందుకు ప్రతి ఫ్రైడే ఎగ్జామ్ రాయాలి, కానీ మా అమ్మ నాన్న, మా అక్క, మా ఎంటైర్ ఫ్యామిలీ అందరూ దే హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ కదా, అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ ఆల్వేస్ బిన్ కంఫర్టబుల్, ఐ హ్యావ్ బిన్ ప్రొటెక్టెడ్. నాకు ఎవ్రీథింగ్ ఇస్ గాన్ వెల్. సో నేను స్ట్రగుల్ అనే పదం నేను వాడను. నేను ఇక్కడ దాకా రావటమే ఇట్స్ అ లైఫ్ లాంగ్ డ్రీమ్. సో స్ట్రగుల్ అయి ఉంటే నేను ఇక్కడ వచ్చుంటకూడదు కదా. ఐఎమ్ హియర్. ఇంకెక్కడ ఎంత దూరం వెళ్ళాలి? మీరు ఫ్లైట్లో వెళ్తుంటారు, మీరు ఎకానమీలో ఉంటారు, తర్వాత బిజినెస్లో ఉంటారు, తర్వాత ఫస్ట్ క్లాస్లో ఉంటారు, దాని తర్వాత ఏంటి ఫ్లైట్ పైన వెళ్ళి కూర్చుంటారా? దట్స్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. సో ఐ ఆల్రెడీ బై గాడ్స్ గ్రేస్ ఇంత రావటమే నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో నేను నేను స్ట్రగుల్ చేశాను, నాకు ఇది రాలేదు, నేను అక్కడికి వెళ్ళాల్సింది తప్పుని నేను తప్పుగా చెప్తాను. నేను 15 years నేను అది కూడా చెప్పాను, నేను ఇది కంప్లైంట్గా చెప్పాలా లేదా మన హిస్టరీని చూసి నేర్చుకోవాలా అనేది ప్రతి టాపిక్లో నేను మీతో మాట్లాడతాను. బట్ ఇట్స్ నాట్ అ స్ట్రగుల్. ఐ డోంట్ థింక్ ఐ స్ట్రగుల్. ఓకే,